ఎందుకు బెదిరిస్తున్నారు? ఏమైంది? మీరు ఇప్పుడు ఎవరు ఏమంటున్నాడు ఆయన? ఏమంటాడు ఆయన? అంటే ఇంట్లోనే ఉన్నాడు నగరేకల్ కానీ ఎవరు కిడ్నాప్ చేయలేదట. ఆయన చెప్తున్నాడు ఎవరు కిడ్నాపే చేయలేదట. అంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈయన హోంమంత్రి, ఆయన మరి పోలీసు ఎస్పీయా, డిటెక్టివ్ ఆఫీసర్, ఎస్పీయా, ఇంటెలిజెన్స్, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడా? ఏం పేరు బాబు? నీ పేరు ఏం పేరు? నాకెందుకు నీ పేరు? నీ పేరేం పేరు? నా పేరు ఏం పేరు లేదు. నీ పేరేం పేరు లేదు? పేరే లేదా? తెలుసా? కిడ్నాప్ చేసిరా లేదా మీకు తెలుసా? నాకు తెలియదు. మరి తెలియదు కిడ్నాప్ చేయలేదని ఎట్లా? తెలియదు అంటున్నా. నాకు కిడ్నాప్ చేయలేదని తెలియదని చెప్పిన నేను. తెలియదని చెప్పిన నేను. అది ఇది రెండు కలిపి పెట్టాలి. మాట్లాడొద్దు కదా, ఉన్న విషయం మాట్లాడాలా. ఏం మాట్లాడలే. ఏం తప్పుడు ఎట్లా మాట్లాడతావు? ఏం మాట్లాడు? ఇదే ఊర్లో ఉండాలి కదా, తప్పు కదా. ఏం మాట్లాడు? కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మీరు? కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఆయన, గ్రామ అధ్యక్షుడు. ఇప్పుడు రఘుతో మాట్లాడిన విజువల్ లా క్లియర్ కట్ గా చెప్పిండు ఆయననే చూసినట్టుగా. ఈయననే సెక్యూరిటీ ఈయననే పెట్టిరేమో, మరి రేవంత్ రెడ్డి పంపించిండేమో. ఉన్నాడు అదంతా క్రెడిట్ కోసం చేస్తున్నారు అంటాడు ఆయన. మరి ఏం అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసి అవన్నీ తీసుకొచ్చి పెడితే అవన్నీ చెప్పండి మీ ఆలోచన కూడా చెప్పండి. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, మీకు కూడా అవకాశం ఇస్తాం. ఆరోపణలు చేసి మొత్తం కావాలని ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బ్యాడ్ నేమ్ రావాలి, ఇటు సందీప్ రెడ్డి బ్యాడ్ నేమ్ రావాలి, ఇవన్నీ అనుకొని మొత్తం మీడియా వీళ్ళని వాళ్ళని ఆ ప్రెస్ వాళ్ళని ఈ ప్రెస్ వాళ్ళని వచ్చి ఊరిని తిరగడం అనగా చేస్తున్నాండి. మొత్తం ఏం లేదు అలా. మరి ఏం లేదు, మరి ఏముంది అలా చెప్పండి. ఏమీ లేనప్పుడు కిడ్నాప్ ఎందుకు చేసిరామా? ఎవరు చేసిండు? సందీప్ రెడ్డి చేసిండు. అలాంటి కిడ్నాప్ సందీప్ రెడ్డి చేసిందా? సందీప్ రెడ్డి చేసిందా? అంటే మీ మనసు మంచోడే కదా, కిడ్నాప్ ఎందుకు చేసిండు? చెప్తున్నా కదా, గ్రూపులు ఉన్నాయా చేయనట్టుగా? కాదు, మూత్రం దాగిపించారని చెప్తా ఉన్నారు వాళ్ళు. కాదు, అమ్ముకున్నట్టు పురుగు 2 రోజుల కింద 10 రోజుల కింద ముందల నా పెళ్ళ నా మొగడు కొట్టినని వచ్చింది ఆమె. ఎవరి దగ్గరికి? మీ దగ్గరికి? చెప్పండి. ఆయనే కదా గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి ఆయన 2 మాటలు మాట్లాడారు. కిడ్నాప్ చేయలేదు, క్రియేట్ చేసిర్రు, క్రెడిట్ కోసం చేసిర్రు, ఆయన నగరేకల్ ఇంట్లోనే ఉన్నాడని మాట్లాడారు. నేను కూడా కిడ్నాప్ చేయలేదు. తర్వాత ఏమన్నా అడుగు, నాకు తెలియదు అంటున్నాడు ఆయన. మాట్లాడు, రోడ్డు మీదకి వస్తే ఎట్లా? అంటే వాస్తవం తెలుసుకున్నాము. ఆయన ఏమంటుండే? మీ ఆయనే కదా ఆయన. ఆయన తెలవదేమో, మరి నేను తెలుసా? మీకు ఎట్లా తెలుసు చెప్పు. తెలవనప్పుడు తెలవదు అంటుండే ఏమంటారయ్యా? చెప్పు. తెలవదనుకుంటే ఏమంటారు? చెప్పండి. చెరువు మట్టి అమ్ముకున్నాను రుజువు చెప్పిస్తారా అండి? చెరువు మట్టి అనుకుంటుంది కదా, చెరువు మట్టి అమ్ముకున్నా అంటుంది కదా, చెరువు మట్టి అమ్ముకున్నట్టు రుజువు చెప్పాలి. చెరువు మట్టి అమ్ముకున్నట్టు చెప్పండి. చెరువు మట్టి అమ్ముకున్నట్టు చెప్పండి. ఎట్లా చచ్చిపోయాడు? మేము చూసాం. చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నావు? ఊరి ఇప్పుడు మాట్లాడుతున్నా నేను చూసిందా? విజయరెడ్డి చూసిందా? నువ్వు ఉచ్చపోసుకుంటా భయపడలే? అప్పుడు ఎక్కడ ఉన్నావు? చంపించింది ఎవరు? మూత్రం తాగించిన కరెక్ట్ అమ్మా? అది నిజం కాదండి. ఎవరు చెప్పారు? మీరు
ఫస్ట్ మీ ఆయన చెరువు పైసలు రూల్ చేయండి. నాయకత్వము నాశనం చేస్తాం. మీ వాళ్ళు రౌడీ చేస్తారు, మీరు రౌడీ చేస్తారు. మీ ఇంట్లో రాజకీయం చేస్తారు అమ్మా. రౌడీగా చేస్తున్నారు ఘోరంగా, ఆడలు రౌడీ చేస్తారు ఇక్కడ ఎంత దారుణంగా. నైట్ వాళ్ళంతా గొల్లలు అనేగా గొల్లలు మడగొట్టిరా అడుగుపోరా. ఏంటమ్మా ఏంటి 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 మరి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా మీడియా పర్మిషన్ చేసుకుని మీరు ఎందుకు వచ్చారమ్మా? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు రావాల్సిన అవసరం లేదు ఇక్కడికి. మేము మా పర్మిషన్ చేసుకుంటారు, మీరు ఎందుకు వచ్చారు? రౌడీ అని చేసి వచ్చారు ఇక్కడికి, రౌడీ అని చేయడానికి వచ్చారు మీరు. ఎవరు రమ్మని ఇక్కడికి? ఎవరు రమ్మని ఇక్కడికి? ఎవరు రమ్మని ఇక్కడికి? ఎవరు రమ్మని మీరు ఇక్కడికి? రౌడీ అని చేయడానికి వచ్చారా? మరి పోనీ 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 పోనీ. ఏంది ఏంది అక్కడ వేసుకున్నాడు? ఏం మీ అయ్యా మీ జాగ్రత్త ఇక్కడ ఈ దేశం అది కదా, వీళ్ళ ఊరు కదా, వీళ్ళ ఊరు కదా. కిడ్నాప్ చేస్తే అంతే మీ ఊర్లో సంస్కృతి. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. పిలుపో సందీప్ రెడ్డి, పిలుపో సందీప్ రెడ్డి, సందీప్ రెడ్డి పిలుపో అమ్మా, పిలుపో చూద్దాం ఏందో చూసుకుందాం. పిలుపో మీ వాళ్ళ పిలుపో, అందరూ పిలుపో చూసుకుందాం. ఎంత రౌడీ అని చేస్తున్నారు వాళ్ళు. కావాలని వాళ్ళ ఇంట్లో పంపించి రౌడీ అని చేస్తా ఉన్నారు. పంపించి అంటే మహిళల మీద దాడులు చేసిర్రు అని ఒక కొత్త కుట్ర తెలవేపాలని చెప్పి ఇది ఒక చేస్తుర్రు. చూస్తుర్రు మీరే మీడియా, ఇంత యావత్ రాష్ట్రం మీడియా మొత్తం ఇక్కడ ఉన్నాక కూడా బీసీల మీద ఇన్ని కుట్రలు వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటారు రౌడీ కాపాలు అలా అలా పటేన్లు ఇట్లా రౌడీ చేస్తారా? ఇట్లా చేస్తారు, ఇట్లా పట్టుకపోతారు. అంటే వాళ్ళు మగవాళ్ళని పంపకుండా కూడా ఆడవాళ్ళందరినీ కూడా పంపించి వీళ్ళందరూ కూడా మీడియా మీద కూడా వీళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళు సాయం చేద్దామని వస్తే కూడా ఏం చెప్తారు మరి సూర్యరాజు ఎట్లా వస్తున్నారు? మరి మేమేమన్నాము? మేమంట మమ్మల్ని అడుకుంటే వాళ్ళ దగ్గర పోయినా పోలేదు, వాళ్ళ ఇళ్ళ పట్టి పోయినామంట. మేమంట పోతే మా పిల్లగాడు అట్లా పోయే మా అక్క కొడుకు పోయి గిట్లా తమ్ముడు గిట్లా అంటున్నాయి అని ఎప్పుడు ఇట్లా చంపుతారు, ఇట్లా చేస్తారు. విజయ్ రెడ్డి అంట అప్పుడు తిరిగి ఆయన పానం తీసిర్రు ఇల్లే ఆయన రోజుకి ఇల్లే ఆయన అంట తిరిగి ఆయనకు చేసి వేయమని చెప్పి ఆయన అంటే తిరిగి ఆయన పానం తీసిర్రు. ఇట్లా విలన్లే తయారైన మొత్తము ఎంత దారుణంగా. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించుకోవాలంటే పరిస్థితి ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దయచేసి ఎలక్షన్ కమిషన్ వెంటనే ఇన్వాల్వ్ కావాలి, ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించే పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సందీప్ రెడ్డి ఉట్కూరు రౌడీజం ఏ విధంగా చేస్తున్నారో గమనిస్తా ఉన్నాం కదా. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులను లేడీస్ పంపి కూడా వాళ్ళతో కూడా రౌడీజం చేపిస్తున్నటువంటి సంఘటన ఈ ఊరు నడిబడ్డ కనబడతా ఉంది. చాలా దారుణంగా కనబడుతూ ఉన్నటువంటి సంఘటన చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఇంత స్వేచ్ఛగా ప్రచారం చేయనీయకుండా చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో అక్కడ లేడీస్ కూడా రౌడీలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. సందీప్ రెడ్డి ఉట్కూరు కోవర్ధన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా రౌడీలాగా వ్యవహరిస్తూ వాళ్ళతో కూడా ఇక్కడ ప్రచారం చేపిస్తున్నటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. సో ఇంత దారుణమైన పరిస్థితులు మా కళ్ళ ముందర కనబడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎంత స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంటారు.
ఎంత స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళని పంపించి రౌడీని చెప్పిస్తా ఉన్నారు. ఆడవాళ్ళని పంపించి రౌడీని చెప్పిస్తా ఉన్నటువంటి ఘటన నగరం ఈ ఎల్లమ్మగూడెం నగరం ఈ పల్లె నడిబొడ్డ నిలబడతా ఉంది. గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు ఎంత దారుణంగా ఉందో చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఇమీడియట్ గా. ఇలాంటి రౌడీలను ఇమీడియట్ గా బౌండర్ చేయాలి. ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో రౌడీలు వ్యవహరిస్తూ ఉన్నారు, బైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉన్నది. బరాబరిగా బైండ్ అవుట్ చేయాలి. ప్రచారం చేయలేకుండా ఎంత దారుణంగా అడ్డుకుంటూ ఉన్నారు. కనీసం మేము మీడియా పరంగా దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటే కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైన సంఘటన కనబడతా ఉంది ఇక్కడ. చూడండి ఎంత దారుణంగా ఉందో. మీరు అనవసరంగా మాట్లాడద్దామా? మీరు మాట్లాడద్దు. మేము వచ్చేదానికి మీరు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. మేము వచ్చేదానికి మీరు ఎందుకు వస్తారు? మీరెందుకు వస్తారు నాకు అర్థం కాదు. మీరెందుకు వస్తారు? మా పని చేసుకుంటారు. మీరెందుకు వస్తున్నారు? మీకు అన్యాయం జరిగితే చెప్పుకోండి. మీకు అన్యాయం జరిగితే చెప్పుకోండి. ఏం జరుగుతుంది? మీరు ఏం జరుగుతుంది? చంపుకుంటా రాజకీయం చేస్తున్నారా? చంపుకుంటా రాజకీయం చేస్తున్నారా? ఏం మంచి పనులు చేస్తారమ్మా? రోడ్డే వేయలేదు. 2 సంవత్సరాలు రోడ్డే వేయలేదు. మీరేం చేస్తున్నారు? ఏంది ఇప్పుడేసి మాట్లాడుతున్నారా? ఇప్పుడేసి మాట్లాడుతున్నా. ఆ రోడ్డు ఏమైంది? అక్కడ రోడ్డు ఏమైంది? అది ఏం మాట్లాడుతున్నామా? మరి నాకు అర్థంగా రౌడీ ఏం చేస్తున్నారా? రౌడీ సందీప్ రెడ్డి రౌడీ అని చెప్పి చెప్తున్నారా? సందీప్ రెడ్డి రౌడీ చెప్తున్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవాలి. నిజంగా చిత్తశుద్ధ ప్రచారం చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ ఊర్లో ఎల్లమ్మగూడెంలో ఈ విధమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇంత దారుణంగా లేడీస్ తోటి రౌడీ అని చెప్పించే ప్రయత్నం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించలేని పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాపాలన చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో ఉన్నాం. రీసెంట్గా ఎల్లమ్మగూడెం అనేటువంటి గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే విషయం తెలుసు. సో ఇక్కడ ప్రస్తుతం మనం ఎల్లమ్మగూడెం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఎందుకు అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం. ఈ దేశంలో మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ప్రజలందరూ ఓట్లేస్తేనే నాయకులుగా గెలుస్తారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా గెలుస్తారని చెప్పేసి మనం అంటుంటాం, చాలా గొప్పగా చెప్తుంటాం కదా. అదే ప్రజాస్వామ్య వ్యవస్థలో అదే ఊర్లో దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అంటూ ఉంటాం కదా. ఈ గ్రామాన్ని ఏలేటువంటి సర్పంచ్ యొక్క పదవి రావాలి అంటే స్వేచ్ఛగా ఇక్కడ ఉన్న ప్రజలు ఓట్లు వేయాలి కదా. అలాంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రీసెంట్గా చాలా దారుణమైనటువంటి ఘటనలు జరిగినాయి. ఒక నయీం అని చెప్తున్నటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నయా నిజాం అనేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడంట. ఈ గ్రామస్తుడు ఇక్కడ సర్పంచ్గా ఏకగ్రీవం కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏకగ్రీవంగా కావాలని చెప్పేసి ఎవరిని కూడా సర్పంచ్గా నామినేషన్ వేయకుండా ఇక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చొని ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా వాళ్ళు నామినేషన్ పత్రాలతో వస్తే చించినటువంటి సంఘటనలు ఈ ఊర్లో గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంతోష్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ వేయడానికి వస్తే ఇక్కడే ఇదే ప్లేస్లో నామినేషన్ పత్రాలు చించివేసి ఆయన భయపెట్టి చంపుతామని చెప్పి బెదిరించినటువంటి సంఘటన ఇక్కడ ఉంది. అయితే రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆరెగూడెం, గోదారిగూడెం, ఎల్లమ్మగూడెం ఈ 3. ఆరెగూడెం ఏమో అన్రిజర్వ్డ్ ఉమెన్ అంటే జనరల్ ఉమెన్, గోదారిగూడెం ఏమో ఎస్సీ మెన్ అండ్ ఉమెన్ ఏదైనా ఒకటి జనరల్, ఎల్లమ్మగూడెం ఏమో జనరల్ ఉమెన్. సో ఈ రిజర్వేషన్ తోటి ఈ 3 గ్రామాలను ఏకగ్రీవం చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి నయా నిజాంకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి నయా రజాకార్ అయినటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు ఈ 3 గ్రామాలను గిఫ్ట్గా ఇస్తానట. అందుకే ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తే వారి నామినేషన్ పత్రాలు చించడమే కాకుండా వారిని భయపెట్టించిన సంఘటన ఈ గ్రామంలో చూస్తాం. అంతేకాకుండా మర్రి యాదగిరి యాదవ్ అనేటువంటి ఒక యాదవ్ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని అనుకున్నది. అయితే ఆమె ఎవరో కాదు, పీజీ చేసినటువంటి ఒక టీచర్ అమ్మ, ఒక పంతులమ్మ, చదువుకున్నట్టు పంతులమ్మ. అలాంటి పరిస్థితిలో ఆమె నామినేషన్ వేద్దామని వస్తున్నటువంటి సందర్భంలో ఆమె భర్తను కిడ్నాప్ చేసి
ఈ హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ కూడా చిత్రహింసలు పెట్టుకుంటూ మద్యం గ్లాసులో మూత్రం పోసి తాగిపించేటువంటి ఒక అమానవీయటువంటి ఘటన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రాంతంలో జరిగింది. ఒకప్పుడు రజాకారులను తరిమిన గడ్డ కదా ఇది, రజాకారులను తరిమిన గడ్డ ఇది. అలాంటి గడ్డ మీదనే నయా రజాకారులు ఏలుతున్నారు, నయా నిజాములు ఏలుతున్నారు. ఈ గడ్డ పైన అమానవీయంగా, చాలా దుర్మార్గంగా సందీప్ రెడ్డి ఉట్కూరు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ చేసి కత్తులతోటి మెడకాడ పొత్తి కడుపు కాడ పెట్టి మద్యం సీసాలో మూత్రం పోసి తాగిపించినటువంటి ఒక అమానవీయ సంఘటన ఈ గ్రామంలో జరిగింది అంటే ఏ వ్యవస్థలో ఉన్నాం మనం? ఎంత దారుణమైన వ్యవస్థలో ఉన్నాం మనం? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి పనులు బంద్ చేసుకో, ఇలాంటి లలిత కళ బంద్ చేసుకోమని చెప్పేసి గతంలోనే మీకు వార్నింగ్ ఇచ్చినాం. అయినా కానీ నీ అరాచకాలు మానతలేవంటే ఖచ్చితంగా నీకు తగిన శాస్తి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది నీ అనుచరులతోటి ఇంత అమానవీయ సంఘటన చేపిస్తావా? అరాచకాలు చేస్తావా? మంత్రివి అయితే 2 కొమ్ములు వస్తాయి నీకేమన్నా? మంత్రివి అయితే నీకేమన్నా 2 కొమ్ములు వస్తాయా? బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి మీరు ఇంకా ఉన్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. లేకపోతే మీరు ఇక్కడ ఉండరనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 గ్రామాలని ఎవరికి? మంత్రి గారికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి సందీప్ రెడ్డి ఉట్కూర్ అనేటువంటి నయా రజాకార్ ట్రై చేస్తున్నాడట. ఆ క్రమంలోనే ఇక్కడ ఇదే గడ్డ, ఇదే పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎవరైనా వేయడానికి వస్తే, నామినేషన్ వేయడానికి వస్తే వారి నామినేషన్ పత్రాలు చించేసి వాళ్ళని చంపుతామని చెప్పి బెదిరించి కిడ్నాప్ చేసినటువంటి ఘటన ఈ ఊర్లో ఉన్నాం మనం. దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటి గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా మనం ఏ వ్యవస్థలో ఉన్నాం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామో వేరే వ్యవస్థలో ఉన్నాం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది మేము కోరుకుంటాను. సో సర్పంచ్ గారితో, ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎవరు నాగలక్ష్మి గారితో, అదేవిధంగా వాళ్ళ భర్త గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా వారికి మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా అండగా నిలబడి తీర్తామని చెప్పేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా మేము చెప్తాను. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరి యాదగిరి గారు మనతో పాటున్నారు. సో వారు చాలా క్లియర్గా కిడ్నాప్ జరిగిన విషయం ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. అసలు నిజంగా అంత ధైర్యంగా ఉన్నారా? ఇంకా దాదాపు 9-10 రోజుల పాటుగా ప్రచారం ఉంది. మరి వారు ధైర్యంగా ప్రచారం చేయబోతున్నారా? ఏంటి పరిస్థితి అనేది వారి మాట తెలుసుకుని ప్రయత్నిద్దాం. యాదగిరి గారు చెప్పండి, అసలు మీరు నిజంగా స్వేచ్ఛగా ఇక్కడ ప్రచారం చేయబోతున్నారా? 100 సార్ ఇక్కడ జనాలకైతే తెలుసు. మేము వచ్చేటప్పుడు గిట్ట ఆడ ఒక నల్లబండి కనిపిస్తుంది, మీదన్నా మాకు తెలియదు. ఫుల్ భయం అయింది, నిజం ప్రామిస్ చెప్తున్నా. నైట్ ఇక్కడ వాస్తవానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఒక 20 మందిని కల్పించి చెప్పిండు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 మంది లభిపోతారు చూసినా ఈయనతోటి. ఆ 20 మంది ఇక్కడ ముందుంటారు. ఫస్ట్ మా పటేల్ నుండి మాకేం ధైర్యం ఫస్ట్ అని, ఇక ఇది తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు దేనికి ముందుంటారు, ఇంకా వేరే వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్పుడు. ఇక్కడ జరిగేది ఒక మూట ఇల్లది. ఇక ఏమున్నా కానీ వీళ్ళు ఇక ఇలా పనులు అరాచకాలు. ఇక మీరు భయపడి అలా నల్గొండలో 100% సార్. ఇప్పుడు ఇంకా ప్రచారం చేయడానికి ఎట్లా రాగలుగుతారు? రేపు ఒకటి సార్, మేము ఒకటి చెప్తున్నా, నేను మాత్రం మీడియా ముందు చెప్తున్నా, ఒకవేళ కానీ కొడిపోతే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. నేను నా పరిస్థితి ఎందుకు, నేను మామూలుగా రేపు మీకు జనాలకి తెలుస్తుంది. ఇక నేను ఊహించలేని పరిస్థితి. ఆడ మంత్రి ఉంటాడు, నేను ఆలక్ష్య ఇప్పుడు శత్రువు అయినా, ఇన్ని రోజులు తెలవని ఇప్పుడు తెలిసిన శత్రువుని అయినా, ఏడు నాకు ఇంకెంత బద్ద శత్రువు అయిపోతాడు. ఇక నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. ఇక ఏమైతుందో చూడాలి. ప్రచారం చేద్దామంటే చేసే పొజిషన్ గిట్ట అయితే నేను లేదని అనుకుంటున్నా. ఒకవేళ దేవుని దృష్టాన ఈ సంఘాలు, కుల సంఘాలు అందరం వస్తామంటుర్రు, వచ్చి నిలబడదాం, ఇటు పరిస్థితులు గెలవాలి నువ్వు అని అంటుర్రు. ఇక దేవుని దృష్టాన వస్తే అందరం గట్టిగా ప్రచారం చేస్తే, జనాల ముందు పోవాలంటేనే ఊళ్ళో ఏం చేస్తాడో అట్లా ఆ భయాందోళన అయితే ఉన్నది 100%. మా ఎంపీటీసీ గిట్ట ఖచ్చితంగా సార్, మా ఎంపీటీసీ గిట్ట రావాలంటే భయపడుతుండు. ఫోన్ చేసి గిట్ట ఆ రోజు మార్నింగ్, అరే ఏమోరా మళ్ళీ నువ్వు గట్టిన ఏదైనా మిస్టేక్ అయితే నన్ను అంటారా, ఫస్ట్ అనవసరంగా ఇంట్లో ఇట్లా ఉన్నాయి కదా చరిత్రలు అంటే ఏదైతుందా అయితే అన్న, మీరు వెనకంగా లిఫ్టింగ్ నేనైతే సరే నిలబడతా ఏదైతుందా సరిగా. ఈ ఒకవేళ కనుక గెలిచినానికి ఇంకా రాశి అయిపోతాం, ఊళ్ళో ఉండకుండా అసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒకటి ఎదురెడ్డి పోరాడేది చూద్దాం, తర్వాతకి ఎట్లా జరిగేది అట్లా జరుగుతుందని డిసైడ్ అయినాం. ప్రచారానికి డబ్బులు ఉన్నాయా మరి? ప్రచారానికి అయితే నేను ఉన్న పెద్ద సౌండ్ పార్ట్ అయితే కాదు సార్. నా పొజిషన్ మొత్తం మీరు చూసిర్రు, జనాలే ఆధారణ, జనాలనే నమ్ముకున్నాం. ఖచ్చితంగా వాళ్ళ గిట్ట ఉన్నది. వాళ్ళు చెప్తే ఒకవేళ ఏమైతుందో అని భయంతో వీళ్ళు ఉన్నారు తప్ప వేరే ఏం లేదు సార్. ఉన్న వాస్తవం వీళ్ళు భయంతో మామూలుగా ఇప్పుడు ఎవరు మాట్లాడినా తెలుస్తుంది అని చెప్పేసి భయం తప్ప వేరే ఏం లేదు. సిద్ధంగా ఉన్నారు, బరాబర్ లోపల చేస్తారని మాకు నమ్మకం ఉంది. చూద్దాం, మీకు మద్దతుకు వచ్చిన వాళ్ళు కదా,
అలా చెప్పండి, మేము వచ్చేటప్పుడు ఇక్కడ స్థానికంగా లేరు వీళ్ళు ఊర్లో, నల్గొండ నుంచి మేము మా కారులో ఎక్కించుకొని రావడం జరిగింది, ఎందుకంటే వాళ్ళకి అంత ఇబ్బంది ఉన్నది. సో మీరు బీసీ సంఘ నాయకులు, సో చెప్పండి అసలు ఏం బ్రదర్. నేను బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నాను, యాదవ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఏదన్నా బ్రదర్ జరిగినటువంటి సమస్య గురించి ఏందనమాట తెలుసుకున్నాను. మొత్తం కూడా రక్తం మరుగైపోతుంది మా బాడీలో, మరుగుతున్నది. ఇక నేను చెప్పేది ఏంటంటే ఈ సమాజంలో ఏందనమాట స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కొన్ని ప్రాంతాలకు ఇంకా స్వతంత్రం రానట్టుగా జీవిస్తున్నారు. అగ్రవర్ణాల పెత్తనం రాను రాను పెచ్చిమీరిపోతుంది. యాదగిరి బ్రదర్, శభాష్ బ్రదర్, నువ్వేం బాధపడాల్సిన యాదగిరి బ్రదర్ నువ్వేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ధైర్యంతో ఎదుర్కొంటున్నావు. మీకు అందరు కూడా అన్ని కుల సంఘాలంతా కూడా నీకు మద్దతు ఉంటుంది. నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తున్నాను. కిడ్నాప్ చేయలేదు, క్రియేట్ చేసిర్రు, క్రెడిట్ కోసం చేసిర్రు, ఆయన నకరకలు ఇంట్లోనే ఉన్నాడని మాట్లాడిరు. నేను కూడా కిడ్నాప్ చేయలేదు. తర్వాత ఏమన్నా అడుగు, నాకు తెలియదు అంటున్నాడు. మాట్లాడు, రోడ్డు మీదకి వస్తే ఎట్లా అంటే వాస్తవాన్ని తెలుసుకున్నాము. ఆయన ఏమంటుండు, మీ ఆయనే కదా ఆయన తెలవదేమో నేను తెలుసా, మీకు ఎట్లా తెలుసు చెప్పు. తెలవనప్పుడు తెలియదు అంటుండే ఏమంటారయ్యా చెప్పు. తెలియదనుకుంటే ఏమంటారు? చెప్పండి. చెరువు మట్టి అమ్ముకున్నాను రుజువు చెప్పిస్తారా అండి? చెరువు మట్టి అనుకుంటుంది కదా, చెరువు మట్టి అమ్ముకుంటా అంటుంది కదా, చెరువు మట్టి అమ్ముకున్నట్టు రుజువు చేపియాలి. చెరువు మట్టి అమ్ముకున్నట్టు చెప్పండి, చెప్పండి. చెరువు మట్టి అమ్ముకున్నట్టు చెప్పండి. చచ్చిపోయాడు మేము చూసాం. చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు మాట్లాడుతున్నా నేను చూసిందా? చూసిందా? విజయరెడ్డి విజయరెడ్డి చూసిందా? నువ్వు ఉత్సవం భయపడలే, అప్పుడు ఎక్కడ ఉన్నావు? చంపించింది ఎవరు? అది నిజం కాదండి. ఎవరు చెప్పారు? ఫస్ట్ మీ ఆయన స్క్రిప్ట్ ఇస్తారమ్మా. చెరువు అమ్ముకుని పైసలు రూల్ చేయండి. నాయకత్వము నాశనం చేస్తాం. మీ వాళ్ళు రౌడీ చేస్తారు, మీరు రౌడీ చేస్తారు. మీ ఇంట్లో రాజకీయం చేస్తారు అమ్మా. రౌడీగా చేస్తున్నారు ఘోరంగా, ఆడలు రౌడీ చేస్తారు ఇక్కడ ఎంత దారుణంగా.
ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సందీప్ రెడ్డి ఉట్కూరు రౌడీజం ఏ విధంగా చేస్తున్నారో గమనిస్తా ఉన్నాం కదా. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులను లేడీస్ పంపి కూడా వాళ్ళతో కూడా రౌడీజం చేపిస్తున్నటువంటి సంఘటన ఈ ఊరు నడిబడ్డ కనబడతా ఉంది. చాలా దారుణంగా కనబడుతూ ఉన్నటువంటి సంఘటన చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఇంత స్వేచ్ఛగా ప్రచారం చేయనీయకుండా చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో అక్కడ లేడీస్ కూడా రౌడీలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. సందీప్ రెడ్డి ఉట్కూరు కోవర్ధన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా రౌడీలాగా వ్యవహరిస్తూ వాళ్ళతో కూడా ఇక్కడ ప్రచారం చేపిస్తున్న సంఘటన చూస్తా ఉన్నాం. సో ఇంత దారుణమైన పరిస్థితులు మా కళ్ళ ముందర కనబడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎంత స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళం పంపించి రౌడీజం చేపిస్తా ఉన్నారు. ఉన్నటువంటి ఘటన నగరం, ఈ ఎల్లమ్మగూడెం నగరం ఈ పల్లె నడిబడ్డ కనబడతా ఉంది. గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు ఎంత దారుణంగా ఉందో చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఇమీడియట్ గా. ఇలాంటి రౌడీలను ఇమీడియట్ గా బౌండర్ చేయాలి. ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో రౌడీలు వ్యవహరిస్తూ ఉన్నారు, బైండర్ చేయాల్సిన అవసరం ఉన్నది. బరాబరిగా బైండర్ చేయాలి. ప్రచారం చేయలేకుండా ఎంత దారుణంగా అడ్డుకుంటూ ఉన్నారు. కనీసం మీడియా పరంగా దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటే కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైన సంఘటన కనబడతా ఉంది ఇక్కడ. చూడండి ఎంత దారుణంగా ఉందో. మీరు అనవసరంగా మాట్లాడద్దామా? మీరు మాట్లాడదు. మేము వచ్చేదానికి మీరు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. మేము వచ్చేదానికి మీరు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. మీరెందుకు వస్తారు? మా పర్మిషన్ చేసుకుంటారు. మీరెందుకు వస్తున్నారు? మీకు అన్యాయం జరిగితే చెప్పుకోండి. ఏం జరుగుతుంది? మీరు ఏం జరుగుతుంది? చంపుకుంటా రాజకీయం చేస్తున్నారా? ఏం మంచి పనులు చేశారమ్మా? రోడ్డు వేయలేదు. 2 సంవత్సరాలు రోడ్డు వేయలేదు. మీరేం చేస్తున్నారు? ఏంది ఇప్పుడేసి మాట్లాడుతున్నారా? ఆ రోడ్డు ఏమైంది? అక్కడ రోడ్డు ఏమైంది? అది ఏం మాట్లాడుతున్నామా? మరి నాకు అర్థంగా రౌడీ ఏం చేస్తున్నారా? సందీప్ రెడ్డి రౌడీ అని చెప్తున్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవాలి. నిజంగా చిత్తశుద్ధ ప్రచారం చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ ఊర్లో ఎల్లమ్మగూడెంలో ఈ విధమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇగో ఇంత దారుణంగా లేడీస్ తోటి రౌడీ అని చేపించే ప్రయత్నం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించలేని పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి. అయితే చెప్పండి, ఏంది పరిస్థితి ఊర్లో? ఎందుకు ఇట్లా పరిస్థితి? మరి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి ఒక ఘటన అయితే ఏదైతుందో, మరి ఇప్పుడు ఎలక్షన్ రాగానే నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి అతనికి మూత్రం దాపిస్తూ చిత్రహింసలకు గురి చేసి రాజకీయంగా మరి మా అధికారం ఎక్కడ పోతుందో, మా యొక్క ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని చెప్పి మరి ఈ అగ్రకుల నాయకత్వం అయినటువంటి ఈ నల్గొండ జిల్లాలో ఇంకా ఎన్ని రోజులు మీ ఆటలు సాగవని మరి ఇలాంటి దాడులకు పూనుకుంటే మరి బీసీ సమాజం అనేది చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఇప్పుడు లేదు. మీకు తెలుసు ఆల్రెడీ బీసీలు ఇప్పుడు ఏ విధంగా ఉందో రాష్ట్రంలో. రాబోయేది బీసీల రాజ్యమే. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, బీసీల జోలికి వస్తే మీ గతి ఏమవుతుందో మీరు ఒకసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 78 సంవత్సరాలు కూడా ఇప్పటికీ మారుమూల గ్రామాలలో ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సర్పంచ్గా నామినేషన్ వేయడానికి కూడా అర్హుడు కాదా? అలాంటి వ్యక్తుల్ని కూడా మీరు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిపెట్టి మరి అలాంటి వాళ్ళని రాజకీయంగా తొక్కడానికి చూసేటువంటి మీకు రోజులు, బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖబర్దార్ ఇలాంటి దాడులు ఇక ముందు జరిగితే మాత్రం
తెలంగాణలో బీసీ సమాజం అంతా ఏ ఒక్క బీసీ బిడ్డ మీద దాడి జరిగినా, కిడ్నాపులు జరిగినా, వేధింపులు జరిగినా మీకు మాత్రం తగిన బుద్ధి చెప్తారు బీసీ సమాజం. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే మా బీసీలకు ఘన విజయాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి, ఇంట్లో కూర్చున్నా కూడా బీసీ ఓట్లు వేసుకొని మా బీసీ బిడ్డలను గెలిపించుకొని బీసీ రాజ్యాధికారం దిశగా పనిచేస్తూ ఖబర్దార్ 78 సంవత్సరాలుగా మా బీసీల ఓట్లు వేసుకొని మా బీసీ బిడ్డలను అనగదొక్కుతున్నటువంటి మీకు దగ్గరకు వచ్చింది, మీ టైం దగ్గరకు వచ్చింది. మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే తప్ప, లేకుంటే మీకు రాబోయే రోజులు మాత్రం భయంకరంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ. ఏంది చిచ్చా, ఏంది పరిస్థితి మాట్లాడతారా? ఏం జరుగుతుంది మీ ఊర్లో? రౌడీజం బాగా జరుగుతున్నట్టే కదా, ఏం జరుగుతుంది? వెనకట జరిగింది అది విజయ్ రెడ్డి కూడా చనిపోయినాడు కదా, ఎవరో విజయ్ చంపి అంటే అది ఇక కచ్చల్లో వాళ్ళు చంపుకోరు. అది ఇట్లే ఉంటుందా ప్రతిసారి ఊరు ఇట్లా రౌడీజంతో? ఆ నుంచే రౌడీజం ఉంది, అంతమంది లేదు. ఆ నుంచి మాదే ఉండే కానీ సందీప్ రెడ్డి విజయ్ చంపిన కాంచి మా ఇక అంత భయపడుతున్నారు. బీసీ కూడా ఆయన వెంట తిరుగుతారు కానీ ఎవరిని అంటే వాడిని గెలుస్తారా? యాదగిరి వాళ్ళ భార్య నాగలక్ష్మి గెలిచే అవకాశం ఉందా? అది చెప్పలేను సార్. మొత్తం ఓసీ వాళ్ళ సైడ్ అంటే ఖచ్చితంగా గెలుస్తుంది. బీసీ అంతా కట్టుకుంటే మాదే కొట్టుంది. ఇక తర్వాత ఇక బీసీ సైడ్ అయితే మాత్రం అటు అవుతాయి. రెడ్డిని చంపిండు కదా, చంపిన అదే భయపడుతుంది. వాళ్ళు భయపడుతున్నారు కదా. బీసీ మొత్తం అటే పెరిగింది. ఇంతకుముందు మొత్తం మనదే ఉండే, చచ్చిపోయిన సర్పంచ్కాయ ఉండే, చచ్చిపోయాక అటు వీళ్ళు పాపం ఇంటికి కూడా రానియకు, ఇక్కడ ఊరికి కూడా రానియకుండా, ప్రచారం చేయకుండా భయపెడుతున్నట్టుగా మొత్తం రోడ్లు పెట్టి నిజమేనా? నిన్న మనం లేదు సార్. నిన్న మనం వెళ్ళారా? గొరకాడ పోయినా ఇవాళ సాగుంటూ వచ్చిన ఆ విషయం వదలదు కానీ అందరు బీసీ అంతా భయపడుతున్నారు. ఫస్ట్ వాస్తవంగా మేము ఫస్ట్ మాకు ఆయన గొడవ యుద్ధం ఉండే. ఆయన సిపిఎం మా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కోడానికి వచ్చింది మేము, ఎంఎస్ విద్యాసాగర్ వచ్చింది మేము. తట్టుకోలేక విసుద్ధందరు రెడీలప్పుడు మన్ను ఆ గిరిని జలంధరిని మమ్మల్ని కొట్టేది. ఇక అప్పుడు మేము మట్టి నాయకులు మొత్తం మేము ఉండేది. ఇప్పుడు మధ్య చిన్న చిన్నగా కోడానికి దగ్గర తీసుకుంటూ బీసీ పక్కన ఓసీ దగ్గర చేసుకున్నాం. ఇక అది దౌర్జన్యం.